ప్రభు క్షమించే వారు. నువ్వు కూడా బైబిల్ చదవలేదురా? పాపములను విడిపించడానికి అంట అమూల్యమైన రక్తం చేత మన పాపములను మనను విడిపించాడు. అర్థమైందా? పాపములతో మన పరలోక రాజ్యం పొందుకోలేము, చేరలేము. ఒకవేళ జబ్బుతోనైనా వెళ్ళొచ్చేమో కానీ ఈ లోకంలో శరీరం అనుభవించి జబ్బు చేతనైనా చనిపోయి దేవుని రాజ్యానికి చేరవచ్చు. లాజరు ఎలాగా ఈ లోకంలో భయంకరమైన కదా జబ్బు చేత బాధపడ్డాడు, కురుపుల చేత బాధపడ్డాడు, కుక్కలు వచ్చి కదా నాకుతా ఉన్నాయంట ఆ యొక్క చీముల రక్తాలు, అంత బాధపడ్డాడు. కానీ చనిపోయిన తర్వాత దేవదూతుల చేత కొనుక్కోబడి అబ్రాహ్మరమ్మ అనుకున్నట్టు నెమ్మది దానికి వెళ్ళాడు. అంటే అక్కడ జబ్బులు లేవని అంటాడు. పరలోకంలో ఏమి లేవు, ఏ జబ్బు ఏ రోగము లేదని అర్థం అంటాడు కదా. ప్రియమైన వాళ్ళ ఆకలి లేదు, దప్పిక లేదు, మరణం లేదు, వ్యాధి లేదు, బాధలు లేవు. ఆకలి దప్పు లేనటువంటి రాజ్యము, మరణ వేదన లేనటువంటి రాజ్యము కదా, నీతి న్యాయంలో ఉన్నటువంటి రాజ్యము ప్రభువారే కదా, దీపమైనటువంటి రాజ్యం. కాబట్టి నిత్య శాంతి కలిగిన రాజ్యానికి చేరాలంటే పాపములతో మనం వెళ్ళలేదు. కాబట్టి పాపములను ఇక్కడే మనం ప్రక్షాళన కడిగి వేసుకోవాలి. ఏం చేయాలంటే చెప్పండి, పాపాలను కడిగి వేసుకోవాలి. ఏ దినం ఆ దినం మనకు మలినం అంటుతూనే ఉంది. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నీ రక్తంలో నన్ను కడుగేయని మనం ప్రభువుని మాటల్లో దోషం, చూపుల్లో దోషం, ఆలోచనలో దోషం కదా, తలంపుల దోషం, క్రియలలో ఆలోచన సమస్తంలో మనం దోషులుగానే ఉన్నాం. రక్షించబడిన ఇంకా ఇవి మనల్ని ఏలుతూనే ఉన్నాయి. లోకాధికారి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం కూడా వీళ్ళగా ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి లోకంలో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోడి, నేను మిమ్మల్ని విమోచించాను అని మాట్లాడుతున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నానమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళ పాపముతో పరలోకం చేరు, భూలోకంలో ఉన్నప్పుడు నీ ఆయుష్ని ఇచ్చినప్పుడే, ఆయుష్కాలం నీకు ఇచ్చినప్పుడే, అవకాశం నీకు ఇచ్చినప్పుడే, మరో క్షణం మంది కాదు, మరో నిమిషం మంది కాదు. కాబట్టి కదా ఈ క్షణాన్ని మనం ప్రభుని చేయాలంటే పాప క్షమాపణ వేడుకోవాలి, క్షమించమని అడగాలి, రక్తంలో కడుక్కోవాలి. అయ్యా నీ రక్తం చేత నన్ను కడుగయ్యా అని చెప్పేసి మనం దేవుడు వేడుకున్నప్పుడు మన పాపాలు క్షమించడం ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులరా, పాపముల నుంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడ? అమూల్య రక్తం చిందించాడు. కాబట్టి వీటన్నిటి చేత మనం పట్టబడి ఉన్నాం. కాబట్టి మన ఆర్తనాదం, ఆత్మ యొక్క ఆర్తనాదాన్ని విని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనల్ని వీటన్నిటి నుంచి విడిపించాడు. అలాగనే దావీదు కూడా సమస్యలతో చిక్కుకున్నప్పుడు అంటున్నాడు, దేవా నన్ను విడిపించడానికి త్వరగా రమ్మంటాడు. ఏదో సమస్య వచ్చింది. ఏం సమస్య? ఒక దినాన్ని గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఏం సమస్య వచ్చిందంట? గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చి తన గొర్రె పిల్లలను తీసుకొని వెళుతుందంట. కాబట్టి అయ్యా నన్ను విడిపించడానికి త్వరగా రమ్మని ఆయన ప్రార్థన విన్న దేవుడు తన ఆత్మతో నింపినప్పుడట ఆ గొర్రెలు కదా ఆ సింహంతో పాటు పరిగెట్టి ఆ గొర్రె పిల్లను దాన్ని చీల్చివేసి ఆ గొర్రె పిల్లను తెచ్చుకున్నాడంటే దావీదు, విడిపించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో దావీదు, ఆరాధిస్తున్నాడో దావీదు, దేవుని ఆత్మతో నింపి సింహంతో పాటు పరిగెట్టి సింహపు నోటుని చీల్చి తన గొర్రెను కాపాడుకునే శక్తినిచ్చాడు, విడిపించాడు అన్నమాట కదా. ఆపద నుంచి దావీదును, సింహపు నోటు నుంచి దావీదును దేవుడు విడిపించాడు. సింహపు నోటు నుంచి దావీదు ద్వారా దావీదు ఏం చేశాడట? ఆ సింహము నోటి నుంచి దేవుని చేత గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం కూడా సమస్యలతో కొట్టబడుతున్నప్పుడు ఏం చేయాలి? దేవునికి ప్రార్థించుకోవాలి. దేవా నా సహాయం, నన్ను విడిపించడానికి త్వరగా రమ్మని మనం వేడుకోవాలంటుంది. దావీదు అంటున్నాడు, నన్ను విడిపించడానికి త్వరగా రమ్మంటున్నాడు. అంటే ఆలస్యం చేస్తాడా? కాబట్టి త్వరగా నాయనని ప్రార్థించినప్పుడు
అనేక ఆపదల నుంచి దేవుడు దావీదుని విడిపించాడు. సింహం నుంచి విడిపించాడు, తోడేళ్ల నుంచి విడిపించాడు, గొల్లియాతు నుంచి విడిపించాడు కదా. తన కుమారుడైనటువంటి అబ్షాలోం చేతి నుంచి విడిపించాడు. తన మామ అయిన సౌలు చేతిలోంచి, సౌలు ఈటిలోంచి కదా. ఈ సౌలు అంట ఈటి విసిరేస్తే గోడ కూడా దిగిపోయింది. అంత బలంగా చేశాడు. ఆ గోడలోకి దిగిపోయిందంట ఈటే, బళ్ళెకు అంటే దావీదుని చంపడానికి విసిరేసాడు. గోడలోకి వెళ్ళిందంటున్నారు ఈటే. అంతటి బలం నుంచి దేవుడు కదా దావీదును కాపాడు. ఇలాగా మనం ప్రార్థిస్తే అనేక సమస్యల నుంచి దావీదును విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించుటకు సమర్థుడు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. అనేక సమస్యల నుంచి కదా, సింహం లాంటి దుర్మార్గుల చేతుల నుంచి విడిపిస్తాడు. సాతాను నోటి నుంచి మనల్ని విడిపిస్తాడు. పాపాల నుంచి పట్టుబడకుండా కదా, ఆయన అంటాడు కదా, వారి పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడట. మనం జారి పడకుండా కాపాడుతాడు. తన భక్తులను తొట్టిల్లకుండా కాపాడుతాడంట దేవుడు. మనల్ని కాపాడే దేవుడు ఎవరంట? కునుకడు, చెప్పాలి ఏంటంట? కునుకడు నిద్రపోడంట. అలాగా 121వ కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి. 121వ కీర్తనలో నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్ర. 121:4 అంటున్నాడు, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. 121వ కీర్తన 4-5 వచనాల్లో ఆ మాటలు. అంతగా శ్రద్ధ కలిగిన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అన్నట్టు. మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుని విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆకలి నుంచి విడిపిస్తాడు, కరువు నుంచి విడిపిస్తాడు, ఖడ్గం నుంచి విడిపిస్తాడు, శత్రువుల నుంచి విడిపిస్తాడు, సాతాను నుంచి విడిపిస్తాడు, మరణం నుంచి విడిపిస్తాడు. ఏ సమస్య నిన్ను చుట్టుకొచ్చినా యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించడము సమర్థుడు. ఆమె చెప్పండి, ఆమె విడిపించడము సమర్థుడు. అరణ్యములో ఆకలి అవుతాం తన పిల్లలకు. ఏంటంట? ఆకలి అవుతా ఉంది. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి కదా. చక్కటి మరి ఆకలి అవుతుంటే వాళ్ళందరంట మాకు ఎవరు ఆహారం సిద్ధపరుస్తారని ఏడుస్తూ ఉన్నారంట. మోషే మీద రెక్కలేస్తూ ఉన్నారంట. వీళ్ళరు అప్పుడు ఇదే ఏం చేస్తాడంట? మోషే దేవుడికి ప్రార్థన చేస్తాడు. చూద్దాం ఆ మాటలు చదవండి. అరణ్యములో ఆయన ఆహారమును సిద్ధపరచగలడా, మాంసమును మాకు ఇవ్వగలడా అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళారా మన్నాను కురిపించాడు. ఒకసారి ఇక్కడ చూద్దామా? 18 వచనం చూద్దాం. 11-18. నీవు జనులను చూసి కనుము, మిమ్మను మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనడి. మీరు మాంసం తిందురు. యెహోవా విన్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టదురు? ఐగుప్తులో మాకు బాగానే జరిగిందని. సరే, 14 వచనం కూడా చూద్దాం. 11-14. తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలు. లేదా సరే, ఇంకా వెళదాం. 11వ అధ్యాయం 4 వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి ఏం చేశారంట? మాంసం కోసం ఏడుస్తున్నారంట. తర్వాత ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీకరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చున్నాయి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా మాకు మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదు. మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొని ఆ మన్నా కొత్తిమీర గింజ వల్లే ఉండెను, చూపినాక అది బోళం వల్లే ఉండెను. జనులు తినుచు దానిని గూర్చి ఆ తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసినాయి. దాని రుచి కొత్త నూనె రుచి వల్లే ఉండను.
రాత్రి ఎందు మనం మంచు పాళ్ళ మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటపడిను. దేవుని స్తోత్రం. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారమునద్దు వారు ఏడవగా మోషే వినెను. ఏడవగా ఏనా ఆహారం కోసం ఏడ్చారు, మాంసం కోసం ఏడ్చారు. అయినా దయగలిగిన దేవుడు ఏం చేశాడంట? మన్నాను కురిపించాడంట. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు మన్నా? 40 సంవత్సరాలు. వారి కానానికి చేరేంత వరకు కూడా వారికి 40 సంవత్సరాలు మన్నాను కూడా. ఆకలి కోసం ఏడిస్తే వారికి పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. మాంసం కోసం ఏడ్చారంట ప్రజలు. పరలోకం నుంచి కదా ఆయన చేశాడంట, సముద్రం మీద ఆ తూర్పు గాలి విసిరేసి ఆ సముద్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ పూరేటి పిట్టలంట దాదాపు 2 అడుగులు ఎత్తున ఆయన పూరేటి పిట్టలను పాళ్ళెమంతా కప్పించాడట. అంటే ఆహారం అడిగినప్పుడు వారు ఏం చేశాడట? ఆహారం కూడా దయచేశాడు. మాంసం అడిగినప్పుడు మాంసం కూడా ఇచ్చాడు. కాబట్టి ఆకలైన వేళ, ఆహారం లేని వేళ బాధపడుతుంటే వారికి ఆహారం ఇచ్చి తృప్తిపరిచాడు. కాబట్టి ఇంకా ముందుకు వస్తూ ఉంటేట ఇక నీరు లేదంట. అరణ్యంలో నీరు లేక కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. ఇంతమంది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వమని మోషే మీద వాళ్ళు ఏడుస్తూ ఉంటే మోషే దేవునికి ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు ఏం చేశాడట కదా, ఆ బండ మీద నేను నిలబడతాను మోషే, ఆ బండతో మాట్లాడమన్నాడు ఒక చోట. ఇంకొక చోట బండను కొట్టమన్నాడు. అయితే ఒకసారి కొట్టమంటే 2 సార్లు కొట్టిన వెంటనే ఆ బండలోంచిట నదులు ప్రవహించాయట. బండలోంచి నీరు వచ్చి నది వల్లే నీరు వస్తే ప్రజలందరూ కూడా సేద తీరినట్టుగా తాగారు, దాహం తీర్చుకున్నారు కానీ దేవుని కనపరచలేదు. ఈరోజు కూడా అంతే. దేవుడు మనం ప్రార్థించినప్పుడు మన బాధలన్నిటి నుంచి విడిపిస్తున్నాడు కానీ మనకు దేవునిని మహిమపరచలేదు. చేసినప్పుడే అంటున్నాం, ఆ తర్వాత మరలా దేవుని విడిచిపెట్టిపోతున్నాం, మరలా మేలు చేయమంటున్నాం. ప్రధాన మేలు కోసమే దేవుడిని వాడుకుంటున్నాం కానీ ప్రియులుగా దేవుని కొరకు మనం సాక్షులుగా జీవించలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరు మొరపెట్టినా వారి మరణాలకించి దేవుడు వారిని విడిపించాడు. దావీదు మొరపెడితే విడిపించాడు, మోషే మొరపెడితే విడిపించాడు కదా. అనేక సమస్యలు శత్రువుల నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది కదా, ఎర్ర సముద్రం నుంచి వారిని దేవుడికి ఎప్పుడైతే మొరపెట్టాడు మోషే సాగిపోమన్నాడు. తూర్పు గాలి ఆ సముద్రం మీద పంపించాడట. అది చీల్చివేసింది సముద్రాన్ని. 6 నెలలు కలుగు చేసింది. 6 నెలల మీద వాళ్ళందరూ దాటిపోయారు. సముద్రం వాళ్ళని చంపాలని ఎదురు వచ్చింది. శత్రువులు వెనక వస్తున్నారు చంపడానికి. ప్రియమైన వాళ్ళగా దేవుడు వారిని ఆ ఆపద నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా దావీదులాగా మనం అయ్యా నన్ను విడిపించడానికి త్వరగా రమ్మని మోకరించి ప్రార్థించాలి. నేను కరువులో ఉన్నానయ్యా నన్ను విడిపించు, నేను వ్యాధుల్లో ఉన్నానయ్యా నన్ను విడిపించడానికి త్వరగా రానాయన, నన్ను తాకయ్యా నన్ను ముట్టుకోమని మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు